లాఫింగ్ బుద్ధ దీనిని ఆనందానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు. బొద్దుగా బుజ్జిగా సొట్టలతో నవ్వుతూ ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. లాఫింగ్ బుద్ధ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని, ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. వాస్తు నిపుణులు కూడా లాఫింగ్ బుద్ధ బొమ్మలు ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, నరదృష్టి తగలదని చెబుతూ ఉంటారు. నిజంగానే లాఫింగ్ బుద్ధ అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా? నష్టాల్లో కూరుకుపోయిన వారిని లాఫింగ్ బుద్ధ లాభాల్లోకి తెస్తాడా? లాఫింగ్ బుద్ధ బొమ్మలకు ఎందుకంత క్రేజ్? నిజానికి లాఫింగ్ బుద్ధ నవ్వే అసలు సిసలైన పాజిటివ్ ఎనర్జీ అంటారు మానసిక నిపుణులు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా సంతోషాలు లాభాలు వస్తాయని, అదే ఆ నవ్వుల బుద్ధుడిలోని టెక్నిక్ అంటున్నారు. ఎన్ని బాధల్లో ఉన్నా ముఖంలో చిరునవ్వు ఉంటే ఆ బాధల్ని జయించినట్టే. నవ్వు అంటేనే పాజిటివ్. లాఫింగ్ బుద్ధ బొమ్మలో ఉండే అసలు సిసలైనది ఆ నవ్వే. లాఫింగ్ బుద్ధ బొమ్మను కాసేపు అలాగే చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన ముఖంలో నవ్వు వస్తుంది. అదే పాజిటివ్. ఆ పాజిటివ్లోనే దాగుంది అసలైన అదృష్టం. అందుకే లాఫింగ్ బుద్ధకు అంత డిమాండ్. అటువంటి లాఫింగ్ బుద్ధ బొమ్మల్ని ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదని, వాటికొక ప్రత్యేక స్థానాలు ఉన్నాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇక లాఫింగ్ బుద్ధాని ఉదయం లేవగానే చూసే చోటు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఆ రోజు అంతా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం అన్నిటికంటే చాలా మంచిదట. ఇంట్లోకి అడుగు పెట్టగానే కంటికి కనిపించేలా పెట్టుకుంటే మంచిదట. అయితే లాఫింగ్ బుద్ధాని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదంట. దీనిని నిరంతరం కనిపించే ప్రాంతంలో పెట్టాలి అంట. ముఖ్యంగా నేలపై అస్సలు పెట్టకూడదని చెబుతున్నారు. దీనితో పాటు చీకటిగా ఉండే ప్రదేశంలో పెట్టరాదని అంటున్నారు. వీటితో పాటు టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉంచకూడదని చెబుతున్నారు. అంతేకాదు పూజా స్థానంలో కూడా పెట్టకూడదని చెబుతున్నారు. చెప్పుల స్టాండ్ మీద కూడా పెట్టకూడదని అంటున్నారు. కాలికి తగిలే చోటు కూడా పెట్టకూడదని చెబుతున్నారు.